హాయ్ అండి. వెల్కమ్ టు మదలహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ని చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి యూట్యూబ్ అన్నది సజెషన్ చేస్తుంది. ఆ సజెషన్ చేయడం వల్ల నాకు తొందరగా మానిటైజేషన్ అని అవుతుందండి. మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా నా ఛానల్ తొందరగా గ్రో అవ్వాలంటే మీరు నా వీడియోస్కి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకి వచ్చాను. ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బనానా, అట్లాగే కర్డ్, అలాగే హనీ కావాలండి. మీరు కర్డ్ ప్లేస్లో పాలును కూడా యూస్ చేసుకోవచ్చు. అది మీ యొక్క ఇష్ట ప్రకారము, అంటే ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మీకు ఇష్టమైతే ఎగ్ను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. ఎగ్ కూడా మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనము స్కాల్ఫ్కి అప్లై చేసుకోవడం ద్వారా మన హెయిర్ కండిషనర్గా ఉంటుంది. అట్లాగే చాలా స్మూత్గా సిల్కీగా కూడా మారుతుందండి. మనం దీంట్లో యూస్ చేసిన బనానా మన హెయిర్కి బాగా కండిషనర్గా ఉపయోగపడుతుంది. అట్లాగే మన స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. పెరుగు కూడా అంతే, మన హెయిర్కి కండిషనర్గా ఉపయోగపడుతుంది. అట్లాగే మన స్కాల్ప్ మీద ఉన్న ఇచ్చింగ్ సమస్య కానీ, డాండ్రఫ్ సమస్య కానీ, ఇంకా ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పెరుగు చాలా బాగా ఫైట్ చేస్తుందండి. అట్లాగే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే హనీ తీసుకున్నాం కదా. ఈ హనీ ఔషధంలాగా మన స్కాల్ప్ మీద బాగా పనిచేస్తుందండి. స్కాల్ప్ మీద ఉన్న బ్యాక్టీరియాని అది రిమూవ్ చేయడమే కాకుండా మన హెయిర్కి చివర్లో ఉండే స్ప్రిటెన్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రిటెన్స్ని డ్యామేజ్ అయిన స్ప్రిటెన్స్ని రిపేర్ చేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది హనీ అయితే. కొంతమంది హనీ యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ వస్తుందని అనుకుంటారు, కానీ అది ఎంత మాత్రం నిజం కాదండి. మీరు ఈ హెయిర్ ప్యాక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం హనీని ఏ విధంగానైనా కూడా హెయిర్కి అప్లై చేయవచ్చు. హనీ అప్లై చేయడం వల్ల మన హెయిర్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన హెయిర్ని కంప్లీట్గా రిపేర్ అది చేస్తుంది. అయితే ఒకసారి 2 సార్లు యూజ్ చేయడం వల్ల ఎటువంటి యూజెస్ అయితే ఉండదండి. రిజల్ట్ అన్నది ఎక్కువగా కనిపించదు. తప్పకుండా మీరు ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసి రిజల్ట్ అన్నది చూడండి. ఇక్కడ నేను స్కాల్ఫ్కి బాగా ఈ ప్యాక్ అన్నది అప్లై చేశాను. స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత నేను హెయిర్ మసాజ్ అన్నది చేస్తున్నానండి. మీరు స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత ఇంకా హెయిర్కి కూడా ఇది అప్లై చేయాలి. అప్పుడే మనకి స్ప్లిటెన్స్ సమస్య అన్నది తగ్గుతుంది. ఇక్కడ నేను ఫోను సరిగ్గా ట్రైపాడ్కి పెట్టలేదు. పైన పార్ట్ సరిగ్గా కనిపించట్లేదు కదా. హెయిర్ ప్యాక్ ఎట్లా అప్లై చేసుకోవాలన్నది చాలామందికి తెలుసు కాబట్టి నేను దీన్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దు. చాలా వీడియోస్లో హెయిర్ ప్యాక్ ఎట్లా అప్లై చేసుకోవాలన్నది ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా పాపకి అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మసాజ్ అన్నది చేశానండి. తర్వాత నేను కూడా ఇది అప్లై చేసేసుకున్నాను ఆల్రెడీ. మీకు ఇది లిక్విడ్ తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అంటే వైట్ కలర్లో ఉన్నది మనం హెయిర్కి అప్లై చేసిన వెంటనే అసలు కనిపించదు. జస్ట్ ఇది మన చేతులకి జిగురుగా ఉండడం తప్ప పైకి ఫోన్లో ఏమీ కనిపించదు. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ హెయిర్ ప్యాక్ ఎట్లా అప్లై చేసింది ఎట్లా కనిపిస్తుందో. మనం అప్లై చేసుకున్న తర్వాత హెడ్ మసాజ్ అన్నది తప్పకుండా చేసుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం హెయిర్ అంతటికి అప్లై చేశాను, చూసారు కదా. ఇలా అప్లై చేయడం వల్ల మన డ్యామేజ్ అయిన హెయిర్ రిపేర్ అవుతుంది. అట్లాగే డాండ్రఫ్ సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతుందండి. అట్లాగే మెయిన్ థింగ్ వచ్చి మన హెయిర్ కండిషనర్గా చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత కనీసం అరగంట మనము ఇది అట్లా పెట్టుకోవాలి.
పెట్టుకున్న తర్వాత అరగంట తర్వాత మీరు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇక్కడ తలస్నానం చేసేసాము. మా పాప హెయిర్ ఎట్లా ఉందో చూసారు కదా. మీరు ఎవరైనా ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతుంటే మా పాప హెయిర్ ఎంత తొందరగా గ్రోత్ అయిందో మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఈ వీడియోని గమనించుంటే అంటే మా పాప హెయిర్ని గమనించుంటే తప్పకుండా నా ఛానల్లో నా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ హెయిర్ ప్యాక్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది, అట్లాగే డాండ్రఫ్ సమస్య తగ్గిస్తుంది, అట్లాగే మంచి కండిషనర్గా కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి దీంట్లో మనము ఎగ్ వైట్ కూడా యూజ్ చేయొచ్చు. చాలామందికి ఎగ్ అన్నది ఇష్టం ఉండదు, అందుకే నేను ఎగ్ దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. మీరు ఎగ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ కూడా మీకు నచ్చితే ఇంక్లూడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.